Hello, Namaste. Nenu, me Abhinay Krishna. And I am Alekhya. We welcome you to the most entertaining and exciting imitation dance fight. Maha, Mass Top 3. Yo, check it out, check it out. Get up, now let's get it out. Show my jacket, na. Maha Mass Top 3 ni judge cheyadaniki vichesina mana Top 3 judges Murli Mohan garu, Abhinay Sri. Vamsi Krishna. Mass Top 3 lo first round. Nachore. Nachore lo first pair. Radhaga Chandni. గోవిందుడిగా ప్రేమ్ కుమార్, ఇంద్ర సేనారెడ్డి. ముకుందా కన్నే కిష్కిందా జడతో నా మనసు లాగేసిందా ప్రియ పురుష పరసా ఇహ కలిపేయమంట మృదువదన పతినై పరిపాలించనా చలో హద్దుల దుమ్ము దులిపేస్తాలే బుగ్గలు రెండు కొరికేస్తాలే అంతగా నచ్చావమ్ము అనసూయమ్మ. రాధే గోవిందా ప్రేమి కుట్టిందా కసిగారమంటూ కబురెట్టిందా కృష్ణ ముకుందా కన్నే కిష్కిందా జడతో నా మనసు లాగేసిందా సిగ్గుతో మెరవాలంట కౌగిళ్ళ జాతర జరగాలంట కృష్ణ ముకుందా కన్నై కిష్కిందా కిస్ మై లిప్స్ అంటూ కవ్వించిందా రాధే గోవిందా ప్రేమి కుట్టిందా కసిగారమంటూ కబురెట్టిందా అంగంగము వ్యామోహమే నీ పొందుకే ఆరాటమే వదిలేసి నీ మాటమే సాగించవోయ్ సల్లాపమే రతిరాణి దర్శనం ఇవ్వాలంట ఏకాంత సేవనే చేయాలంట కసిగువ్వ రెక్కలే విప్పిందంట నీకోసం పక్కలే పరిచిందంట అర్రే మెత్తగా వస్తే హత్తుకుపోతా హత్తుకు నిన్ను ఎత్తుకుపోతా సిరినే మగ సిరితో దోచేస్తా భామా రాధే గోవిందా ప్రేమి కుట్టిందా కసిగారమంటూ కబురెట్టిందా కృష్ణ ముకుందా కన్నే కిష్కిందా జడతో నా మనసు లాగేసిందా ప్రియ పురుష పరసా ఇహ కలిపేయమంట మృదువదన పతినై పరిపాలించనా చలో హద్దుల దుమ్ము దులిపేస్తాలే బుగ్గలు రెండు కొరికేస్తాలే అంతగా నచ్చావమ్ము అనసూయమ్మ. బాగున్నాయి. డ్రెస్ డిజైన్ చాలా బాగుంది. ఇద్దరు మంచి కలర్ కాంబినేషన్, 3 డ్రెస్సులు కూడా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. కాస్ట్యూమ్ పక్కన పెడితే డ్యాన్స్ మాత్రం చాలా బాగా చేశారు. మీ పేరు బ్రహ్మాండంగా ఉంది. గుడ్ లక్. చాలా బాగా చేశారు. ఆల్ ఓవర్ యు హావ్ డన్ ఎ గుడ్ జాబ్. బావను బండెక్కడానికి రమ్మంటున్న మరదలు Ramakrishna and Meena. ప్లీజ్ వెల్కమ్ దెమ్. బావా బావా బంధ
వంట మాటేశా అందమే జత చేసుకో అందులో రుచి చూసుకో కదలాడే నడుమెక్కడో అదిలాగే బుడుపక్కడే బావా బావా బంతి బువా పండక్కినా పండగలో బొమ్మ బొంతిరమ్మ బండెక్కనా లాగించనా చేను దున్నే పదునొచ్చింది చేతికొస్తావా పంట కోసే అదునొచ్చింది పక్కకొస్తావా మల్లె పూదోటలో మయ్యాన మాటేశా సందే పొద్దెళ్లలో సయ్యాన వాటేశా గుమ్మగా గురి చూడని కమ్మగా కసి తీరని మలవేసి కల్పెక్కడో అరువాలో పరుపక్కడి బావా బావా బంతి పువ్వా పండక్కినా బండెక్కవా భమ బంతిరమ్మ బండెక్కనా లాగించనా మనసోటి వందెక్కడ వరసేలో నీ చిమ్మడా జడ్జెస్ ఏమంటారు విందాం. రామకృష్ణ మీనా బాగుంది, పాట బాగుంది, మీ డ్రెస్సు బాగుంది, చేయటం బాగుంది. థ్యాంక్స్ సార్. సంథింగ్ ఏదో మిస్సింగ్ అని అనిపించింది. రామకృష్ణ గారు బ్రదర్ బాగా చేశారు. స్టేజ్ ఇటు కూడా ఉంది, అక్కడే ఆగిపోయారు చాలా వరకు. అంటే ఆ మూల చేస్తే మీకు కనపడదేమో అన్నట్టుగా మేము ఈ కెమెరా అట్టుకున్నట్టు నేను ఈ వైపే చేసి సార్. ఆ కెమెరామెన్ అక్కడ లేకపోతే నేను అటే చేసేవాడిని సార్. ఏం చెప్తారు? తాడు బొంగరం లెట్స్ వెల్కమ్ సలీం అండ్ పర్వీన్. రా 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 బొంగారం. తాడు బొంగరం తళ తళ ఉంగరం నెల్లూరు పొంగణం మామిడాడ సంబడం పచ్చకట్టి పట్టు చీర జాజికాయ జాంపండు నల్లి బల్లి పిల్లి నీ తల్లి నా చెల్లి ఆ గల్లి కరకిళ్ళి వామో ఆ గోలి సోడా బుస్సన్నా నాకు భయం. ఓసిని భయం బళ్ళారి బస్ స్టాండ్కి అయ్యా. ఏం చూసినా భయం అంటావేంటే? అబ్బే ఆగం పెదారెడ్డి చెప్తా. సుబ్బులు చాకు లాంటి డాక్టర్ ఉన్నాడు గాని మంచి గుళికిస్తాడు, వేసుకో. ఇంకంతా చెడుగుడుగుడుగుడుగుడుగుడే. చెడుగుడంటే భయం గుడుగుడంటే భయం చెడుగుడంటే భయం నాకు గుడుగుడంటే భయం పొంగు దూకుడాటంటే మహాభయం రో పొంగంటే భయం నాకు చీకటంటే భయం నిలువెల్లా దోస్తడని మా భయం రో టెలిఫోన్ బెల్లంటే తగని భయం రో పుల్ల ఐసు క్రీమ్ అంటే అమ్మో భయం రో ఇంతకింత ఎక్కువైన పెద్ద భయంతో జర్రమొచ్చింది మావా జర్రమొచ్చింది జర్రమొచ్చింది మాయ జర్రమొచ్చింది జర్రమొచ్చింది మావా జర్రమొచ్చింది జర్రమొచ్చింది మాయ జర్రమొచ్చింది. మంచి రోజు చూసి తలకి నీళ్లు పోసి పోసి ఓ మంచి రోజు చూసి నీ తలకి నీళ్లు పోసి ఒంటిగానే నువ్వే ఆ ఏటి గట్టుకెళితే చెయ్యి చాచగానే ఇంక బారే నీకు చెట్టు చాటు చాప చూపుతారే పట్టు పట్టి కట్టి పంపుతారే పెద్ద తాయిస్తును ధర్మ సాములోరే. ఎరుపు చూస్తే భయం నాకు తెలుపు చూస్తే భయం ఏ రంగు వస్తువన్నా బోరింగు భయం రో ఉప్పున్న భయం అవు నించున్న భయం కాసొంగుందావంటే ఒడి దొంగ భయం రో ఇంటిలో నారు బయట నీ భయాలే ఎందరినో మందులడిగి ఇసికిపోయాలే ఏ మందు పడక నాకు ఎలా ఎర్రిగా జర్రం వచ్చింది మావా జర్రం వచ్చింది జర్రం వచ్చింది చర చర జర్రం వచ్చింది. అమావాస
అమావాస్య పూట ఏయ్ అర్ధరాత్రి వేళ రేపమావాస్య పూట రే అర్ధరాత్రి వేళ నీ కోక మెల్లగా విప్పి ఆ ఊర వాకిలి మూసి బొండు మల్లె చెండు పెట్టుకుంది ఆ పట్టె మంచం పక్కల రావే రెండు పక్క బాగా సర్దుకోవే ఆపై ముసుగు తన్ని చకాన్ని తెరపోవే జడ్జెస్ ఏమంటారు చూద్దాం. సలీం పర్వీన్ సార్ ఎక్సలెంట్గా ఉందమ్మా, చాలా బాగుంది. థ్యాంక్ యూ బ్యూటిఫుల్ మూమెంట్, వెరీ గుడ్ ఎక్స్ప్రెషన్స్, సార్. థ్యాంక్ హెవీ మూమెంట్, చాలా బాగుంది. డ్రెస్ చాలా బాగుంది. కీప్ ఇట్ అప్, వెరీ గుడ్, చాలా బాగుంది. సూపర్, ఎక్సలెంట్, థ్యాంక్ యూ మేడం. బ్యూటిఫుల్. ఇంకేదైనా అవసరం తర్వాత ఇంకేదైనా వర్డ్స్ ఉందా? ఎక్స్ట్రాడినరీ బ్లా 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 వేసేసి. ఎనీ మిస్టేక్స్ ఉంటే సార్ తను చెప్తాడు. ఓకే, ఫిక్స్ అయిపోయారు. తప్పులు పట్టుకునేది ఒక్కటినేనా? అలా తప్పులు చెప్పబట్టే నెక్స్ట్ అలా గుడ్ intro గుడ్ వస్తుంది. పాజిటివ్ థింకింగ్ ఉండాలి. ఇంతకుముందు మేము అదే అనుకున్నాం, మనం ఏదన్నా చెప్తే వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు చాలా చక్కగా అని చెప్పి మేము దీన్ని జరగడానికి ముందే జస్ట్ అనుకున్నాం మేము ఇద్దరం. చాలా బాగా చేశారు, అందులో డౌట్ ఏం లేదు. మీ ఎనర్జీ లెవెల్స్ మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. అంటే ఫైనల్స్కి దగ్గరికి వస్తున్నప్పుడు చేయాల్సిన పర్ఫార్మెన్స్ ఇలానే ఉండాలి, ఈ ఎనర్జీ లెవెల్స్ ఉండాలి. మాస్ టాప్ 3లో నెక్స్ట్ రౌండ్ ఏంటో తెలుసా? డైలాగ్ ధమాకా. డాన్సుల్లోనే కాదు డైలాగుల్లో కూడా తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి వస్తున్న స్టాలిన్ ప్రేమ్ కుమార్. నా పార్టీ ఆఫీస్కి వచ్చి నా మనిషినే అసలు నీకు నా రేంజ్ ఏంటో తెలుసా? ఒక్కడి కోసం 100 మందిని వెంటేసుకొచ్చావు. అప్పుడే అర్థమైంది నువ్వేమిటో, నీ రేంజ్ ఏమిటో. ఎంత ధైర్యం నీకు? గుండె మీద చెయ్యి వేశావు, తెలియలేదా? అక్కడున్న నా పవర్. తినాలనుకుంది తిను, కోరికలుంటే తీర్చేసుకో, చూడాల్సినవేమైనా ఉంటే ఇప్పుడే చూసేసుకో. సరిగ్గా రేపు సాయంత్రం 4 గంటలకి నీ ఫ్యామిలీలో ఒక్కరు కూడా మిగలరు, తెలుసుకో. రేయ్, నా ఒక్కడి కోసం ఇంతమందిని వెంటేసుకొచ్చావు. ఈ ఒక్కడే 100 పాకిస్తాన్ శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడాడు. అది నువ్వు తెలుసుకో. నీ మంచిగా చెప్తున్నాను. 4 గంటలకి నువ్వు మనుషులు పంపిస్తే 4 గంటల 10 నిమిషాలకి జీవితంలో ఎంత పెద్ద తప్పు చేశాన్రా అని ఏడుస్తూ కూర్చుంటావు. కాదు కూడదనుకుంటే పెట్టుకో, చూపిస్తా. ఏంటి అరుస్తున్నా? నీకోసారి చెప్పాను నువ్వు నన్ను ఏమీ చేయలేవని. మళ్ళీ అదే మాట నీ ఇంటికొచ్చి చెప్తున్నాను, ఏమీ పీకలేవు. నీకెంత ధైర్యం ఇక్కడికొచ్చి నా ముందు మాట్లాడటానికి? నా ధైర్యం నీ మొగుడు చెప్తాడు. మగాడు తప్పు చేస్తే సరిదిదాల్సిన బాధ్యత పెళ్ళంది. ప్రతి మగాడి విజయం వెనక ఓ ఆడుతుంటుందంటారు. అలాగే ప్రతి వెధ వెనకాల కూడా ఓ ఆడుతుంటుందని నిన్ను చూస్తే అర్థమవుతుంది. మా నాన్నెవరో తెలుసా? ఏ నీకు తెలీదా? మీ ఆయన్ని కంట్రోల్లో పెట్టుకో, జాగ్రత్త. సార్, మీరు పెద్దవాళ్ళు, మీ వెనకాల ప్రభుత్వం ఉంది. మేము చాలా మామూలు వాళ్ళం. కానీ నేను మిమ్మల్ని ఒక్కడే అడుగుతాను, నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే ముందు నా మీద చెయ్యి వేసి ఆ తర్వాత మా వాళ్ళ జోలికి వెళ్ళు. కాదు కూడదు అనుకుంటే నీకు నీ వాళ్ళెవ్వరూ మిగలరు. ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే రా. మినిస్టర్, నీలోనే కాదు నాలోనూ ఇద్దరున్నారు. బరిలో ఉన్నప్పుడు అక్క మాట విన్న తమ్ముణ్ణి, బరి దాటాక ఆ దేవుడు మాట కూడా లెక్క చెయ్యని స్టాలిన్ని. తమ్ముడు అద్దరగొట్టావు. తమ్ముడు అని ఎందుకన్నానో తెలుసా? చిరంజీవి గారిది నాది అన్నదమ్ముల అనుబంధం. మాది
మనూరు పాండవుల్లో నేను ధర్మరాజుగా, ఆయన అర్జెంటుగా, పాండవుల్లో ఒకళ్ళగా వేసాం. అప్పటి నుంచి ఆయన ఆప్యాయంగా అన్నయ్య అని నన్ను పిలవటం, తమ్ముడు అని ఆయన పిలవటం మా అనుబంధం అలాంటిది. మరిపించాం. గ్యాంగ్ లీడర్లో కూడా అన్నదమ్ముల్లాగా వేసాం. చాలా అద్భుతం అసలు. ఎందుకంటే ఇన్నాళ్ళు పాట మూమెంట్ వీటిలో చేసావు అనుకుంటే ఎంత కాన్ఫిడెంట్గా చెప్పటం, అది తడబడి చెప్పడం కానీ ఏదో లిప్పు నాన్సింక్ అవడం కానీ కాకుండా ఆ డైలాగ్ని ఎంత చిరంజీవి గారు ఎంత ఎమోషనల్గా చెప్పాడో దానికి 1% కూడా తగ్గకుండా ఎక్స్ప్రెషన్లో, ఫేస్లో, ఎక్స్ప్రెషన్లో, డైలాగులో, ప్రతి విషయంలో కూడా ఎక్సలెంట్గా చేసావు. ఆ ఒక ఎమోషన్ నుంచి మళ్ళీ ఒకసారి నీకు నువ్వే కంట్రోల్ చేసుకొని మళ్ళీ నెమ్మదిగా మాట్లాడుతుంది. అక్కడ కూడా ఆ చేంజ్ ఓవర్ కూడా బ్యూటిఫుల్గా తీసుకున్నావు. ఎక్సలెంట్, వండర్ఫుల్. మీరు నన్ను తమ్ముడని పిలిచడం చాలా థ్యాంక్ యూ సార్. కత్తులతో కాదు, డైలాగులతో చెప్పడానికి వస్తున్నాడు రామకృష్ణ. అదండి మ్యాటర్ అక్కడ, అందుకే మేము సైలెంట్ ఇక్కడ. నీకు బెయిలిపించింది గుళ్ళో దేవుడు కాదురా, నీ గుండెల్లో కూర్చున్న యముడు. అవునండి, మీరు ఆయనకి చాలా రుణపడి ఉండాలి. నమస్కారం బాబు. రేయ్, జైల్లో ఉండే నన్ను చంపించాలని ప్లాన్ల మీద ప్లాన్లు వేసావు కదరా. నువ్వు అక్కడ, నేను ఇక్కడ. ఎందుకురా ఈ చావు కబడ్డీలు? పసలేదు. ఫేస్ టు ఫేస్, హ్యాండ్ టు హ్యాండ్, డేర్ టు డేర్, డైరెక్ట్ గా ఇక్కడే డిసైడ్ చేసుకుందాం. రేయ్, నీ కలేజా ఏంటో చూడాలనే జైలు దర్వాజాలు తెరిపించి నిన్ను బయటికి రప్పించా. రా ఏసై. ఏంట్రా గుడ్ల పగించి చూస్తున్నావు? కండల్లో దమ్ము, గుండెల్లో ధైర్యం ఉంటే రా, నెత్తురులో ఉడకబడతా కొడక. రేయ్, 24 గంటల్లో నిన్ను వేసకపోతే నిన్ను పెద్దరొచ్చులు కాదు. ఎదురుగా మనిషిని పెట్టుకుని 24 గంటలు గడువు అడుగుతున్నావు. నువ్వే మగాడివిరా నీ 24 గంటలు టైం అడుగుతున్నావు. నవరాత్రులు ఈ రోజే మొదలవుతున్నాయి. ఈ 9 రోజులు నీకు గడువిస్తున్నా. ఈ 9 రోజులు ఎన్ని అవతారాలు ఎత్తుతావో ఎత్తు. నువ్వు కంసుడిపై వస్తే కృష్ణుడిని కంఠం కోసేస్తా, రావణుడిపై వస్తే రాముడిని 10 తలలు కొడతా, హిరణ్యకశిపుడిపై వస్తే ఉగ్ర నరసింహుడిని పేగులు తెంచి రుద్రవీణ వాయిస్తా. ఈలోగా నా వాళ్ళ మీద నీ కంటి చూపు కాదు కదా, కంటి పాప నీడబడినా నీ అబ్బ నరకడం మొదలు పెడితే ఏముక ఎవరితో తెలుసుకోవడానికి వారం పట్టుద్ది. రామకృష్ణ సార్, మంచి డైలాగ్ తీసుకున్నావు, బాగా చేసావు. ఓన్లీ ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ బిగినింగ్ చిన్న ఒక 1 సెకండ్ 2 సెకండ్స్ లేట్ అయింది. నీకు బెయిలిపించింది గుళ్ళో దేవుడు కాదురా. ఒక 1 or 2 seconds అక్కడ లేట్ అయింది. బ్యాలెన్స్ వర్క్ అని చూస్తే చాలా బాగా చేశారు. అందరం వెతుకుతున్నాం, ఇలా చూస్తున్నాం అండి, నిజంగా చెప్తున్నా. ఇలా చూస్తున్నాం. మధ్యలో నేను రెప్పలు వేయటం కూడా తగ్గించా, ఎక్కడైనా ఏమైనా మిస్ అవుతుందేమో అని. మొదట్లో అయితే అమ్మ ఇక్కడ 1 అని రాసుకున్నా, ఒకసారి దొరికాడు ఈయన అని. కానీ ఓవరాల్గా చేసినంత వరకు ఎమోషనల్ కంటెంట్ చాలా బాగుంది, చాలా బాగా చేశారు. గుడ్ లక్. థ్యాంక్స్ సార్. అసురవదంటే చూపడానికి వస్తున్న పోతురాజు సలీం. బాలు, టపాస్ బాలు. నువ్వే బాల్ అయితే నాకేంటి బే? ఎవడ్రా నువ్వు? రాజు, పోతు రాజు. పోతురాజు పేరు వినగానే గుండె మోకాలికి జారిందారా? ఎవడికి బే గుండె జారింది? ఒక్కసారి ఎదురుగా రారా, నేనేంటో నీకు చూపిస్తా. రాయ్, ఆడపిల్లని అడ్డం పెట్టుకుని దాకుని అడ్రస్ లేని పిరికి నా కొడుక, నీతేంట్రా మాట్లాడేది? నువ్వు మనిషిని నరకడానికే కత్తి వాడతావు. నేను చెట్టు నరకడానికి, చెరుకు నరకడానికి, గుట్ట నరకడానికి, కట్టి నరకడానికి, గుంత నరకడానికి, ముంజు నరకడానికి, ఆఖరికి నీలాంటి రౌడీ నా కొడుకు తెగ నరకడానికి కూడా కత్తి వాడతాను. నేను చిన్నప్పటి నుంచి ఒట్టి చేతులతో తిరిగింది ఎందుకంటే కత్తి పట్టి తిరిగింది ఎక్కువ. నీకు కత్తి పట్టడం మాత్రమే తెలుసు, నాకు కత్తి చేయడం కూడా తెలుసు. చెప్పద్దు. ఇలా చంపితే హత్య, ఇలా చంపితే వధ, అసురవధ. సలీం సార్, ఈ రౌండ్ నీకు డిసడ్వాంటేజ్ అవుతుందని మొదటి నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసాం, అదే జరిగింది. మహామహా టాప్ 3లో థర్డ్ రౌండ్ కొంచెం వెరైటీ.
కొంచెం వెరైటీలో తమిళ్ సాంగ్ తో వస్తున్న ఫస్ట్ పార్టిసిపెంట్స్ ప్రేమ్ కుమార్ అండ్ చాందిని. உன்னை முத்தமிட்டு ஒட்டிக்கொண்ட வண்ணம் நான் தானோ கோமள வள்ளி வள்ளி கண்களால் கொல்லும் வெள்ளி திரும்பி நான் நிற்க சொல்லி வச்சு விடவா மல்லி రంగోలా హోలా హోలా పెన్నే నీదాను ఉన్నై ముత్తమిట్టు ఒట్టికొండ వண்ணం నాందాను రంగోలా రంగోలా హోలా హోలా పెన్నే నీదాను ఉన్నై ముత్తమిట్టు ఒట్టికొండ వண்ணం నాందాను కోమళ వள்ளி వள்ளి కண்களால் கொல்லும் வெள்ளி திரும்பி நான் நிற்க சொல்லி வச்சு விடவா చాలా బాగా లిప్సింక్ ఇచ్చారు. ఫస్ట్ ఇదేం వెళ్తే అమ్మాయి డ్రెస్ బ్యూటిఫుల్, సూపర్ కాస్ట్యూమ్, వండర్ఫుల్ కాస్ట్యూమ్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది. తింది కూడా చాలా బాగుంది. ప్లస్ సాంగ్ తమిళ సాంగ్ తనకి తెలియని లాంగ్వేజ్ కూడా బాగా సింక్ చేశారు. ఏ చోట్ల கன்ஃபியூஷன் அவ்வளவு. చాలా బాగా చేశారు. சூப்பராக பண்ணியிருக்காங்க. அவங்க பேரோட ட்ரெஸ் கூட சூப்பராக இருக்கு. ఆల్ ఓవర్ அவங்க ரொம்ப అమ్మా తెలుగు ప్రోగ్రామ్ వనకం చెప్పు వనకం చెప్పు వనకం. ప్రేమ్ కుమార్ డెఫినెట్గా ఇందులో దొరుకుతాడు లిప్పు. గ్యారంటీగా ఇతనికి తమిళ్ రాదు అని అనుకున్నాను, ఎక్కడ దొరకలా. ఎలా చేశారు ఈ లిప్ సింక్? తెలుగు పాట చెప్పండి చెప్పండి పర్లేదు. తెలుగు పాటను మొదట బాగా విన్నాను సార్. బాగా విన్నారు. తమిళ అయితే నాకు ఆ పదాలకి అర్థాలే తెలియదు. అర్థం తెలియదు, జనరల్గా మనకు తెలియదు. కానీ తెలుగు పాట వినటం వల్ల అది సింపుల్ లాజిక్. అది చేసుకోవటం చాలా మంచిదైంది. అవును సార్. లిప్ సింక్లో ఎక్కడ దొరకలేదు. మీరు ఎప్పటిలాగే కోఆర్డినేషన్ చాలా బాగుంది. నాకు అమ్మాయి కాస్ట్యూమ్ కంటే మీ కోట్ మాత్రం బ్రహ్మాండంగా ఉందండి, సూపర్. జెమిని 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 జెమిని. ఏంటి లెక్క పెడుతున్నావు? ఈ పాటలో ఎన్ని జెమినీలు ఉన్నాయని లెక్క పెడుతున్నాను. సరే నువ్వు లెక్క పెడుతూనే ఉండు. లెట్స్ వెల్కమ్ రామకృష్ణ అండ్ మీనా.
గవని గవని మంట వెడికద జమని జమని మర్మ తుడికద జమని జమని బచ్చవారికద జమని 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 గవని గవని జమని 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 గవని 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 కామిని 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 గవని 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 కాదలిక నానరికే గవని ఎలా విట్టుకుడు కుక్కడిక సుడుకడిక విత్తయలా కత్తైకుడు ఓప్పుడే 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 నెంజు తొడికద జమని జమని నెత్తి కొదికద జమని జమని నెత్తి కాదు వచ్చి గవని గవని జమని జమని గవని గవని జమని 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 గవని 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 மீன் தொடாத பூனையா தேன் தொடாத தேனியா ஆண் தொடாத பெண்மையா அள்ளி சின்னவா லட்சம் பெண்ணில் உள்ளது ஓ மச்சம் தன்னில் உள்ளது மொத்த மச்சம் எத்தனை எண்ணி சொல்றவா தாகம் இன்று வந்து புட்ட தண்ணி இல்ல பேதம் இல்ல மோகம் ஒன்று வந்து புட்ட முகவரிய தேவையில்லை தொட்டாச்சு தொடாத பாகம் தொட்டாச்சு ஹிட்டாச்சு நான் தொட்டதெல்லாம் ஹிட்டாச்சு அள்ளி மடல் மேனியிலே நல்ல இடம் கண்டு விட்டேன் எந்த இடம் ருசி அதிகம் அந்த இடம் கொள்ளையிட்டேன் ஓ போடு ஓ போடு ஓ போடு ஓ போடு నెంజు తొడికద జమని జమని నెత్తి కొదికద జమని జమని నెత్తి కాదు వచ్చి గవని గవని జమని జమని గవని గవని మీరు పైకి అమ్మాయి ఇక్కడ వచ్చింది కదా, బాగుంది, అవి అన్నీ బాగుంది, కానీ మూమెంట్స్గా చేస్తుంటే ఇంకా బాగుంటుందని అనిపించింది నాకు. ఎందుకంటే ఆ బీట్ కూడా చాలా స్పీడ్గా ఒక ఫోక్ లెవెల్ ఎనర్జీ ఇచ్చి ఉంటే బాగుండేది అని అనిపించింది. రామకృష్ణ సార్ తమిళ్ తెలియకపోయినా బాగానే చేసావు. ఆల్మోస్ట్ 95% వరకు లిప్సింగ్ కూడా బాగానే వచ్చింది నీది. థ్యాంక్స్ సార్. అమ్మాయి మాత్రం కొన్ని చోట్ల లిప్ వదిలేసింది. అసలు లాస్ట్లో వచ్చేటప్పటికి ఒకటి డాన్స్ చేసింది తప్ప లిప్ వదిలేసింది. కొంత మరి లాంగ్వేజ్ తెలియకపోవడం ప్రాబ్లం అయి ఉండొచ్చు. అది అలా సిచ్యువేషన్లో నేను అదే చేస్తాను. మనకి లాంగ్వేజ్ రానప్పుడు మనం చేయగలిగింది ఏముండదు. ఆ రెండు మినహాయిస్తే యావరేజ్గా టోటల్గా బాగుంది. థ్యాంక్స్ సార్. బాగా చేశారు. థ్యాంక్స్. కొన్నిసార్లకి అంటే ఎగ్జాస్ట్ అయిపోయారో ఏమో కానీ స్టెప్స్లో ఆ దమ్ము కొంచెం తగ్గింది. టాప్ 3 పొజిషన్లో ఉన్నాం. ఈ ఎపిసోడ్లో అంటే లిప్ సింక్ అంటే మనకు లాంగ్వేజ్ రాని పాట తీసుకొని వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు. సో లిప్ సింక్ అయ్యింది కాలేదు అవి అనే పాయింట్ విన్ అవ్వడానికి ఎంతవరకు దోహదపడుతుంది అంటారు? అంటే ఈ డిసడ్వాంటేజ్ ముగ్గురికి ఉంది కదా, ఒక్కరికే కాదు కదా, ముగ్గురికి సేమ్ డిసడ్వాంటేజ్. ఈ ముగ్గురులో మనకు తెలియని భాషలో పాడుతూ కూడా ఎవరు మ్యాక్సిమం సింక్ చేశారనే దాని మీద కూడా ఆధారపడి మట్టా గిడసా కల్లా దానా రెండక ప్లీజ్ వెల్కమ్ సలీం అండ్ పర్వీన్ ఫ్రమ్ అన్నియన్. ఏలా 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 ఏలమ్మా
అచ్చు వెల్ల తొండకారి అయ్యారెట్టు పళ్ళు కారి ఐర మీను కన్ను కారి ஊவாலொரு போடு போட்டா செய்வ காட்டு வேட்டக்காரி காதல் பச்சோனே ராவல் பூச்சானே பச்சை தண்ணிய ஒத்த பார்வையில் பத்த வெச்சானே தாண்டி குடி தாண்டி உன் தாவணி தொட்டேண்டி முத்தத்தால வேர்வையெல்லாம் சுத்தம் செய்யண்டி ஏலா 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 ஏலம்மா ஏலா 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 ஏலம்மா ஓலா 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 ஓலம்மா ஓலா 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 ஓலம்மா చాలా 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 బాగా చేశారు. బిగినింగ్ నుంచి ఎండ్ వరకు కూడా లిప్సింక్ పర్ఫెక్ట్గా ఇచ్చారు. తర్వాత మూమెంట్లు అద్భుతంగా ఉన్నాయి ఇద్దరు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఎస్పెషల్లీ అమ్మాయి డ్రెస్ పర్ఫెక్ట్. ఇలా ఉండాలి డ్రెస్ అంటే. పర్వీన్ మాత్రం ఎక్స్ప్రెషన్స్ వండర్ఫుల్, సూపర్. అండంగా కొండకారి అచ్చు వెల్ల తొండకారి అయ్యారెట్టు పళ్ళు కారి ఐర మీను కన్ను కారి పూవోరు పోడు పోట సైవ కాటు వేటకారి. ఇందులో పాల్గొన్న ముగ్గురు పార్టిసిపెంట్స్లోంచి 2 టీమ్స్ మాత్రమే టాప్ 2లోకి వెళ్తాయి. అక్కడ తలబడి అందులో ఎవరు విన్నర్ అవుతారో వారికి ₹1,00,000 బహుమతి, రన్నర్అప్కి ₹50,000. ప్లీజ్ వెల్కమ్ ఆల్ ద పార్టిసిపెంట్స్. సో టాప్ 2లోకి వెళ్ళే ఆ ఇద్దరు విన్నర్స్ ఎవరో మన జడ్జెస్ని కనుక్కుందామా సార్? ఇది చాలా కష్టతరమైనటువంటి ఎపిసోడ్ ఇది. ఎందుకంటే ఫస్ట్ సాంగ్ అనేది ఎవరైనా దుమ్ము దులిపేస్తారు. సెకండ్ డైలాగ్ వర్షన్ వచ్చింది. డైలాగ్ అనేటప్పటికీ ఎవరి మనిషిలో ఏ లోసుకుందో అది ఎన్ని బయటపడిపోతాయి. నెంబర్ 3 మనకు తెలియని తమిళ భాషలో ఉన్న పాట. సో ఇది చాలా మీ అందరికీ కూడా అగ్ని పరీక్ష, అలాగే మాకు కూడా అగ్ని పరీక్ష అయింది. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. ఇందులో ఎవరు సక్సెస్ అవుతున్నారో ఎవరు ఫెయిల్ జరుగుతుందో నేను చెప్పలేకపోతున్నాను. నాకు చాలా కష్టంగా ఉంది. నేను చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నాను. నువ్వేమైనా చెప్తే చెప్పు, లేకపోతే నువ్వేమైనా చెప్పు. మీరే టెన్షన్ పడితే ఎలా సార్? మన మరి పార్టిసిపెంట్స్ చాలా అన్యాయం సార్, చాలా చాలా అన్యాయం ఇది. ఒకవేళ మీరు ఈ ఎపిసోడ్ నుంచి నిష్క్రమించాల్సి వస్తే ఇక్కడ వరకు వచ్చినందుకు మీ ఫీలింగ్స్ ఏంటి? ఒక్క నిమిషం, మీరు కన్ఫ్యూజింగ్ ఆన్సర్ ఇవ్వకుండా కరెక్ట్గా సూటిగా చెప్పండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు ఏం మాట్లాడినా ఇక్కడ మార్కులు మారవండి. దయచేసి మనసులో ఉన్నది మాత్రం మాట్లాడండి. ఇంతవరకు ఈ ఈటీవీ ఛానల్లో ఈ పెద్ద డయాస్ మీద ముగ్గురు ప్రముఖుల ముందు ఈ పెర్ఫార్మెన్స్ చేయడం అనేది నిజంగా ఇది పూర్వజన్మలో చేసుకున్నటువంటి ఒక పుణ్యం. ఇంత ఛాన్స్ వచ్చింది. కొన్ని గతం వాళ్ళని విడిచిపెడితే గత 4 ఎపిసోడ్లుగా వారం మేమే కనిపిస్తూ ఉంటాం. ఇంతకంటే మహాభాగ్యం ఏం కావాలి? కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ఈటీవీ వారికి మీకు ధన్యవాదాలు. ఇందు నుంచి ఎలిమినేషన్ ప్రతి ఆర్టిస్ట్ కూడా కావాలనే తన పెర్ఫార్మెన్స్ నిలబెట్టుకోవాలని ఉంటారు. ఒక్కొక్కరిది ఒక స్టైల్. అయితే ఎవరు ప్రతి వాళ్ళు కూడా నేను బాగా చెయ్యాలనే తాపత్రయంతోనే వస్తారు. అలా నేను వచ్చాను. ఇక నా పెర్ఫార్మెన్స్ అనేది వాళ్ళతో ఢీకుంటే వాళ్ళకంటే బాగుండొచ్చు, బాగోపోవచ్చు. అది నాకు తెలియదు సార్. సో మీ ఫీలింగ్ ఏంటి? మీరేమనుకుంటున్నారు? ముందు రౌండ్స్కి టాప్ 2లోకి వెళ్తాం అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? స్ట్రైట్ ఆన్సర్. ఎస్ ఆర్ నో? ఎస్. ఓకే, గుడ్ కాన్ఫిడెన్స్ లెవెల్. సలీం అన్నయ్య చెప్పేశాడు, తమ్ముడు చెప్పాలి. మీ ఫీలింగ్స్ ఏంటి? నా ఫీలింగ్ అంటూ ఒకటే సార్, టాప్ 3లో ఉన్నంత వరకు కొంచెం నాకు గర్వంగా ఉంది. మా అమ్మగారు స్టేజ్ మీదకి వచ్చారు, నాకు అది చాలు. నాకు వచ్చినా రాకపోయినా నా చెల్లి నా తోడుంది, నాకు అది చాలు. సో సలీం మీరేమనుకుంటున్నారు? నెక్స్ట్ ఎపిసోడ్కి అంటే టాప్ 2కి వెళ్తాననుకుంటున్నారా, ఏమో చెప్పలేమనుకుంటున్నారా, లేదనుకుంటున్నారా? నేను కంపల్సరీ వెళ్తానని అనుకుంటున్నాను సార్. బండారు రామకృష్ణ గారు మీరు చెప్పండి సార్. ఈటీవీ ఈ ఎపిసోడ్ మహా స్టార్టింగ్ నన్ను ఉంచారు, చివరిదాకా నన్ను ఉంచారు. ఇంతకుముందు బండారు రామకృష్ణ అనేవాళ్ళు ఇప్పుడు ఫోన్ చేస్తే హలో ఈటీవీ బాలకృష్ణ గారు ఖాళీగా ఉన్నారా అని అడుగుతున్నారు. ఇంటి పేరు బండారు పోయింది, ఈటీవీ వచ్చింది. వెరీ గుడ్. అది చాలదా? ఉంటానని నా నమ్మకం. ఫస్ట్ ప్లేస్ గోస్ టు ప్రేమ్ కుమార్ అండ్ చాందిని.
టాప్ 2లోకి వెళ్తున్న ఆ పేరెవరో తెలుసుకుందామా సార్? టేక్ ఇట్ స్పోర్టివ్, ఎవరైనా సరే, ఎవరు గెలిచినా ఎవరు గెలవకపోయినా. సో ఫైనల్గా నెక్స్ట్ వచ్చిన వాళ్ళు సలీం పర్వీన్. నేను 90s ప్రభుదేవ, మొత్తం చైల్డ్ నుంచి ఫ్రెండ్ సార్. ఇప్పుడు మా ట్రస్ట్ నుంచి నేను ఇస్తున్నది 3,000 రూపాయలు బ్రదర్కి, అలాగే సిస్టర్కి 2,000. ఒక విధంగా చెప్పాలంటే టాప్ 6లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ది బెస్ట్లే. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, గుర్ర పందాల్లో అన్ని గుర్రాలు ఇంచుమించుగా ఒకే స్టేజ్లో పరిగెత్తాయి. ఒక గుర్రం తోక ముందు ఎత్తడం, ఒక గుర్రం ముక్కు ముందు పెట్టడం ఏదో చేస్తుంది. అంత మాత్రం చేత అది గొప్పది, దాని వెనక్కున్నది తక్కువది అని అనడానికి లేదు. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క దానికి ఒక అడ్వాంటేజ్ వచ్చి కొంచెం ముందుకు రాగలుగుతారు. కాబట్టి ఈ 3 టీములే కాకుండా దీనికి ముందున్న 3 టీములు 6 టీములు కూడా 6 కూడా ఈక్వల్లీ ఎక్స్ట్రాడినరీ గుడ్ టీమ్స్. చాలా బాగున్నాయి. గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ. ಅಲ್ಲಿ ಮಡಲ್ ಮೇನಿಲೆ ನಲ್ಲ ಎಡಂ ಕಂಡು ಬಿಟ್ಟೆ ಎಂದ ಎಡಂ ರುಸಿಯದಿಗ ಅಂತ ಎಡಂ